హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి కందులతో గుగ్గిలు చేస్తానండి. ఈ గుగ్గిలు అయితే చాలా బాగుంటాయి టేస్టు. ఇంకా హెల్త్ కూడా మంచిది కదా. ఇవి కందులతో చేస్తారనమాట. మా ఇంట్లో అయితే సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా ఈ కందు గుగ్గిలు అయితే చేస్తుందన్నమాట మా అమ్మ. ఇవి ఈ టైంలోనే వస్తాయి కదా కందులు చేను నుంచి. సో ఇవైతే శుభ్రంగా కడుక్కొని, రాళ్ళు అవి లేకుండా చూసుకొని శుభ్రంగా కడుక్కొని మధ్యాహ్నం టైంలో అయితే నానబెట్టుకోవడం వల్ల ఇవి తొందరగా ఉడుకుతాయి కదా, అందుకోసమని నానబెట్టానమాట. ఇంకా సాయంత్రం అయితే కుక్కర్లోకి తీసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని ఇంకా ఉడికించుకుంటున్నా. ఇవి ఉడికినాయా లేదా అనేది చూసుకొని అయితే మనం ఈ వాటర్ అనేది వార్చుకోవాలన్నమాట. కందులు అయితే ఇంకా మెత్తగా ఉడికిపోయినాయి కదా. కందుల నుంచి వచ్చే వాటర్ అయితే పడేయద్దనమాట. ఇది చారు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి ఎక్కువగా కందులు తీసుకున్నాం కదా, కొంచెం చిక్కగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వస్తే. సో ఎప్పుడైతే కంది గుగ్గిళ్ళు పోపు కోసం ప్యాన్ పెట్టుకొని పోపు గింజలు వేసుకుంటున్నా. పోపు గింజలు, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సమ్మర్ వచ్చిందంటే మా అమ్మ అయితే ఎక్కువగా కంది గుగ్గిలు చేస్తుంది అనమాట. మా ఇంట్లో మాకు చేను నుంచి వస్తాయి కదా కందులు. ఇంకా ఎక్కువగా కందులు ఉడికిస్తే వాటి నుంచి గుగ్గిళ్ళు తినొచ్చు, చారు కూడా వస్తుంది కదా, బాగుంటుంది అనమాట. కొద్దిగా వెల్లుల్లి కూడా దంచేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, ఈ సమ్మర్లో ఉలవలు, కందులు ఇలాంటివి అయితే ఉడికించి ఎక్కువగా చారు చేస్తారనమాట. ఎందుకంటే కర్రీస్ ఎక్కువ తినాలనిపించదు కదా సమ్మర్లో, అందుకోసం చార్లతో అయితే బాగుంటుందని ఎక్కువగా చారులు చేస్తారు. సో కొద్దిగా అయితే ఉల్లిపాయలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా మగ్గించుకొని మనం ఉడికించుకున్న గొగ్గిళ్ళు ఉన్నాయి కదా, అంటే కందులు దేంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దేంట్లో కొద్దిగా కారం వేసుకొని, సాల్ట్ సరిపోకుంటే ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకొని, కారం ఉంది కదా, ఈ కారం అనేది అంతా పట్టేంత వరకు కలుపుకొని, ఇంకా నేనైతే మా పిల్లలకు పెట్టిస్తున్నా. సాయంత్రం పిల్లలు వచ్చారనమాట. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఇలా ఉడికించుకోవడం వల్ల. పల్లెటూరులో అయితే బాగా చేస్తారు ఇవి. సో పిల్లలకు స్నాక్స్గా అయితే ఇస్తే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇవి ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అవి పెట్టకుండా. సో మీరు ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే చారు చేస్తున్నాను అనమాట. ఈ కందులు అనేది ఎందుకు వేసానంటే మా పాపకు తినేటప్పుడు వస్తే చాలా ఇష్టం అనమాట. వీటి కోసం టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా చింతపండు నానబెట్టుకున్న, కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా తీసి అయితే మిక్సీ దంచుకొని పక్కన పెట్టుకున్న. చారు కోసం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నా. అంటే దీనికి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి అయితే దీంట్లో ఉన్న సీడ్స్ బాగుంటాయి చారులు. కొంతమంది అయితే ఈ గుగ్గిలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లి కూడా దంచేసుకున్నాను అనమాట. ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. కొద్దిగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయితే అవ్వాల్సిన అవసరం లేదనమాట. నార్మల్గా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడైతే 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను అనమాట. టమాటాలు వేయడం వల్ల చారు అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ కందులు కొంచెం మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు. నాకైతే చారు చిక్కగా వచ్చింది కదా అని చెప్పి నేను మిక్సీ పట్టు వేయలేదనమాట. కొద్దిగా కళ్ళుప్పు వేసుకుంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది అని చెప్పి కొంచెం అయితే కళ్ళుప్పు వేసుకున్నాను నేను. ఇప్పుడైతే చారు ఉంది కదా మనం వార్చుకున్నది, ఈ కందులు అయితే తినేటప్పుడు వస్తే మా పాపకి ఇష్టం అని చెప్పి నేను కందులు ఎప్పుడు వేస్తానమాట. ఈ చారు వేసుకున్నప్పుడు కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని, పులుపు సరిపోకుంటే ఇంకా మళ్ళీ తర్వాత కొంచెం వేసుకోవచ్చు అనమాట. సో ఇంకా తగినన్ని అయితే వాటర్ వేసుకొని, ఇంకా మనం స్టవ్ అయితే హైలో పెట్టుకొని, ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఈ చారు అనేది మరిగించుకుంటే కంది చారు అయితే రెడీ అవుతుంది అనమాట. దీంట్లో కొంచెం కారం, టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. మనం ఇంతవరకు వేయలే కదా ముందు. కొంచెం ధనియా పౌడర్, వీటిలో అయితే ఇంకా ఏం వేయొద్దు అనమాట. సాంబార్ పొడి, దీని టేస్ట్ అనేది అంత బాగుండదు, ఇలా చేస్తేనే బాగుంటుంది అనమాట. నేనైతే ఏం వేయను, ఇష్టం ఉంటే ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. సాంబార్ పొడి కూడా, కొబ్బరి పొడి, సాంబార్ పొడి అయితే నేను అసలు వేయను. దీని టేస్ట్ అనేది పోతుంది అనమాట. సో
సో ఇదైతే మరిగిపోయింది. ఇంకా చారు అయితే రెడీ అయిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.